ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదవండి, అందరం చదువుదాం. ఇరవై 21:5 అందరూ చదువు. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు మాటలు నమ్మకమును నిజమైనవి కనుక రాయమని నాతో చెప్పుచున్నాడు. బోటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 19. 1 సామ్యూయల్ 30:19 చదువుదాం, అందరం కూడా చదువుదాం. బోటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి వందనాలు. మహోన్నత దేవుడా, మరొకసారి సన్నిధికి వస్తున్నాం. ఎంతో స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. మీ సన్నిధిలో గడుపుట ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఈ మొదటి గడియల్లో మేము మీ సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ, వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, ప్రార్థనలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ ఉన్నామంటే నాయనా, శత్రువు మా దగ్గర కూడా దరిచెల్లాడు. ఇదిగో నా రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదన్నారు. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. ఈ రాత్రి మా మధ్యలో ఉన్నారు. మేము కొద్దిమంది ఇక్కడ ఉన్నాం, కానీ మీరు మాతో మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. ఆరాధనతో మాట్లాడినందుకు స్తోత్రం. బల కొరకు కూడా కొన్ని మాటలు దయచేయమని, యోగ్యమైన పాలు దయచేయమని, మమ్మల్ని బలపరచమని గనుడు దివ్యరక్షకుడు అని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. చదవండి ఈ భాగంలో. దేవుడు మన కొరకు దీవించును కాదు. ఈ వాగ్దానాల గురించి కనుక చెప్తే ఇప్పుడు దాదాపు 1-2 గంటలు పెడతారు. అయితే అంతసేపు ఏం కాదు, మొత్తం గంటలో క్లోజ్ చేసుకుందాం. టైం 1:10 అవుతుంది. 1:30-2 లోపలనే మనం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. అయితే ఇందులో 3 మాటల్లో ప్రాముఖ్యమైన మాటలు ఇవి రేపు ఉదయకాలంలో మనం ధ్యానం చేసుకుందాం. కానీ వాటి గురించి షార్ట్గా ఒక చిన్న మెసేజ్ అన్నమాట. 3 కూడా ఏముంది ప్రత్యేకత చూడండి. అందులో 3 ఏం ప్రత్యేకంగా కనపడుతుంది? సమస్తము ఉన్నాయి. నూతనంగా చేయటం అనేది కూడా ఉంది. సంపాదించడం, నూతనంగా చేయటము, రక్షించడం, మరలా ఇవ్వటం అంటే తిరిగి ఇచ్చేదాన్ని ఈ 3 మాటలు చాలా గొప్పవిగా చెప్పుంటాయి. మొట్టమొదటిది ఈ వాగ్దానంలో ఎప్పుడు మనం చెప్పుకున్నా కానీ మధ్యలోది అసలైన వాగ్దానము. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు, రక్షించుకున్నాడు. రక్షించాలంటే ఏం చేయాలి? పైన ఎప్పుడు కండిషన్ ఉంటుంది. ఏమిటి ఆ కండిషన్ అంటే, నూతనంగా ఉంటే సమస్తం సంపాదించుకుంటాడు. తినివేసిన దాన్ని కూడా మరలా పొందుకున్నాడు, నెరవేర్పది. కండిషన్ ఏంటంటే నూతనముగా ఉంటే సమస్తం కూడా రక్షించుకున్నాడు. నూతనముగా ఉండాలి అంటే పాతదేది ఇంక ఉండొద్దని అర్థం. పాతదేది ఉండకుండా ఉంటే నూతనమైన దాన్ని బట్టి సమస్తం సంపాదించుకుంటాడు, రక్షించుకుంటాడు. నూతనంగా లేకపోతే పోగొట్టుకుంటాడు. పోగొట్టుకున్నాడు. దావీదు పోగొట్టుకున్నాడు, రక్షించుకున్నాడు. ఈ సమయంలో దావీదు ఏమేమి పోగొట్టుకున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాడు 30వ అధ్యాయంలో మనం చదివిన భాగంలో ఉంది. దావీదు సంపాదించును అనే మాట రక్షించినాడంటే అయ్యా పోగొట్టుకున్నాడు కాబట్టి వాడు రక్షించుకుని ఏమేమి పోగొట్టుకున్నాడు అక్కడ చదవండి. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను లేకపోతే సంపాదించుకొని అన్న మాట యాడ్ చేశారు. కాబట్టి దావీదు అసలు మరి ఏమేమి పోగొట్టుకున్నాడు అంటే ఇక్కడ చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? సమస్తం కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఇంకా
దావీదే కాదు, వాళ్ళందరితో ఉన్నవాళ్ళు కొద్ది గొప్ప అసలు సొంపేయకుండా మొత్తం ఎత్తుకుపోయారు వాళ్ళు. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది, ఎందుకు పోగొట్టుకుంటే అది ఎందుకు దొరికింది అనేది మనకు అసలు పోగొట్టుకున్న రీజన్ మనకు తెలియాలి. మనం పోగొట్టుకుంటాం. చాలామంది నా ఆస్తి నేను చాలా పోగొట్టుకున్నాను అంటారు. ఈ ఆస్తి పోగొట్టుకోవడానికి ఏం కారణం అని అంటే చాలామంది వాళ్ళకున్నటువంటి చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, లేకపోతే ఆ దురాశ, లేకపోతే ఏవే వాటిని బట్టి వాళ్ళకు కలిగిన దాన్ని, అది ఆస్తినైనా లేకపోతే ఇంకోటి మరి ఏదైనా పోగొట్టుకోవడానికి ఏదో ఒక వాటిని బట్టి పోగొట్టుకుంటారు. దావీదు కూడా ఎందుకు వీళ్ళను పోగొట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే ఈయనకి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక 5 కారణాలు చెప్తారు. దావీదు ఎందుకు సంపాదించాడని రాశాడు, కానీ అసలు ఎందుకు పోగొట్టుకున్నాడు? ఆయన ఎవరు అని అంటే ఒక అన్యుడు కాడు. ఒక అన్యుడు కాదు ఆయన. ఎవరు? దావీదు అన్యుడా? ఒక ఇశ్రాయేలీయుడు, ఒక యూదుడు. ఎట్లాంటి వాడంటే దేవుని కోసమే పౌరుషం కలిగిన వ్యక్తి. సౌలన్న అయితే దేవుని మాటకు దూరంగా వెళ్తున్నవాడు, కానీ దేవుని కోసం ఒక రోషంతో పౌరుషంతో ఉన్న బ్రతుకున్న వ్యక్తి పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు కాబట్టి సంపాదించుకున్నాడు. పోగొట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఉట్టిగా ఏం కూడా ఉట్టిగా పోతాయా? ఉట్టిగా ఏవి కూడా ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణాలు లేకుండా దావీదు జీవితం కూడా జరగలే. కొన్ని కారణాల వల్ల దావీదు వాటిని పోగొట్టుకోవాలి. కుమారులను పోగొట్టుకోవాలి వచ్చింది, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, ఆ యొక్క సొమ్మును పోగొట్టుకున్నాడు. తనతో ఉన్నవారు, తనే కాదు తనతో ఉన్న వాళ్ళందరూ కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే తానే కారకుడు, తానొక్కడే. తనను బట్టి తనతో కూడా ఉన్న వారందరూ కూడా పోగొట్టుకున్నాడు, కారణమైనాడు దావీదు. ఏంటి ఆ కారణం అంటే చూడండి, ఇక్కడ రాబడ్డాయి. ఒక చిన్నగా షార్ట్గా యొక్క విషయాలను మనం ధ్యానం చూద్దాం. ఏమంటాడో చూద్దాము. 27 అధ్యాయం మొదటి వచనం. ఇదే సమూయేలు గ్రంథం మొదటి వచనం, 27 మొదటి వచనం చదవండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోతాను. అప్పుడు సౌలు మానుకొను కదా అనుకొని చాలు. ఇది కాదు, ఇక్కడ లాస్ట్గా చూడ ఒక మాట చదవండి. ఏమంటాడంటే 4వ వచనం, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేసిన. అంతే. ఈయన అనుకున్నాడు, అది జరిగింది, సక్సెస్గా ఉంది. ఎట్లుంది? నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు. ఎక్కడ ఉండటం మంచిది కాదంట? ఈ అరణ్యంలో ఉండటం మంచిది కాదు. అరణ్యంలో ఇంకెన్నాళ్ళు బరికెత్తాలి. ఇంకా నేను ఎక్కడికి వెళ్తానంటే ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్తానన్నాడు. ఇంకా దేవుడికి అక్కడే స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కడ పోతానన్నాడు? ఈయన ఎవరు అసలు? దావీదు ఎవరు? ఎక్కడ ఉండాల్సిన వాడు? ఇజ్రాయెల్ దేశంలో ఉండాల్సిన వాడు ఫిలిస్తీన్ దేశానికి పోతానంటున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరంటే ఇస్రాయేల్కు బద్ధశత్రువులు. ఇజ్రాయేల్కు బద్ధశత్రువు అయిన వారి దగ్గరకు పోయి నేను అక్కడే ఉంటా, ఇది మంచిది, ఇక్కడ నేను ఉండొద్దు అని అనుకుంటున్నాడు. ఓరే ఏమైంది దావీదుకి? దేవుడు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు దేవుడు? ఈ దావీదుకి ఏమైంది? అప్పుడే అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడు. జీవముగల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి అసలు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అన్నాడా లేడా? మరి అటువంటి గారికి ఎట్టబోతాడండి? ఏమన్నాడు? సున్నత లేనివాడు జీవముగల దేవుని సైన్యాన్ని తిరస్కరించే వాళ్ళ దగ్గరికి ఈయన పోయి వాళ్ళతో ఎట్లా ఉంటాడు? ఉండొచ్చునా? అసలు వెళ్ళొచ్చునా అంటే ఇది తన సొంత ఆయన ఆలోచన. ఇది ఎవరిది ఆలోచన? పోగొట్టుకోవడానికి మన సొంత ఆలోచనల కారణం. మనం ఏదైనా పోగొట్టుకోవడానికి మనం సొంత ప్లాన్ చేస్తుంటాం, సొంత ఆలోచనలు చేసుకుంటాం, దానివల్ల పోగొట్టుకుంటాం, ఈజీగా పోగొట్టుకుంటాం, నష్టపడతాం. అందుకే దావీదు నేను ఎక్కడో మంచిది కాదనుకున్నాడు. సౌలు కూడా ఏం చేశాడంటే ఆయన వెతకటం మానేశాడు. గాతులోకి పోగానే అక్కడ ఆకీష్ రాజు ఫిలిస్తీన్ దగ్గర పోగానే ఆయన వాళ్ళ జోలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అది సౌలుకు తెలుసు ఆ సంఘటన. కానీ దావీదు అనుకుంటున్నాడు, అబ్బాయి ఇది చాలా మంచిది, దేవుడు నాకు ఇట్లా చేశాడు, నేను అనుకోవడం మంచిది, ఇది దేవుడి చిత్తం అనుకున్నాడు. పైన మనం కూడా భ్రమపడతాం. కొన్నిసార్లు దేవుని చిత్తం కాదు అది. నువ్వు దేవుని శత్రువుల ఎద్దకు వెళ్ళటం దేవుడికి అసలు ఇష్టమే ఉండదు. దేవుని శత్రువుల ఎద్దరికి వెళ్ళి అక్కడే మంచిదని అనుకోవడం ఉండటం దేవుడికి ఏమాత్రం ఇష్టం కాదది.
అందుకే పోగొట్టుకుంటాము. అది మొట్టమొదటి. దేవుని శత్రువైన వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ దగ్గర ఉంచాలని అనుకున్నాడు. అదంతా అనుకూలంగా గాలి వీస్తుంది. ఒకసారి మనకు కూడా గాలి బాగానే వేస్తుంది. ఇక వాడ కూడా ప్రయాణం అయిపోయేటప్పుడు పౌలు గారు వెళ్ళేటప్పుడు ఆయన వద్దు బాబు అంటే వాళ్ళు వినకుండా ఏం చేశారంటే గాలి తోలుతుంది కదా పోయిన మధ్యలో ఎరక్కపోయింది. అది మనం వెళుతున్నప్పుడు మనం అనుకున్న ప్లాన్స్ నెరవేర్చబడుతున్నప్పుడు బాగానే ఉన్నట్లే ఉంటుంది. మధ్యలో పోయింది వాడి సంగతి ఏదో తెలుస్తుంది. కొన్ని అక్కడ ఎంతకాలం ఉన్నాడు తెలుసా? 1 year 4 months, సంవత్సరమే 4 నెలలు ఉన్నాడు. 1 సంవత్సరం 4 నెలల్లో ఏం చేశారు తెలుసా? ఇది ఫస్ట్ ఆలోచన. అన్యుల దగ్గరికి ఆయన చేరటం, శత్రువులతో కూడా చేతులు కలపడం దేవుడికి ఇష్టం లే. శత్రువు ఎన్నడైనా దేవునికి శత్రువైన వాళ్ళతో నువ్వు చేయి కలిపినావంటే నువ్వు కలిగిన వాటిని పోగొట్టుకుంటావు. జాగ్రత్త సుమ అని హెచ్చరించాడు దావీదున. రెండోది ఏంటి అనంటే ఆ దేశంలో ఉన్నటువంటి అమాలేకులను ఏం చేశాడంటే దొరికినోడు చంపేవాడు. చూడండి అక్కడ రాయబడిన మాట 8వ వచనం చదవండి. 8వ వచనం. అంతలో అమాలేకీయుల పడి చాలు. 9వ వచనంలో ఎవరిని విడవక వారి ఒంటెలను వస్త్రములను దోచుకున్నారు. ఏం దోచుకున్నారంటే ఒంటెలు వస్త్రాలు. అసలు ఆ మార్గంలో ఎవడు పోతుంటే వాళ్ళని దావీదు ఆయన అనుచరులు ఏం చేశారంటే దొరికినోడి దగ్గర దొరికినట్టు దోచుకున్నారు. మామూలు కాదు. ఎందుకు దోచుకున్నారంటే ఆయన బ్రతకటానికి. అంటే దేవుడు దావీదును బ్రతికించలేడా? అంతకుముందు అధ్యాయాలు ఉంది. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనికి తోడైండెను, అతనితో కొన్ని వారందరిని పోషిస్తూనే ఉన్నాడు. ఎవడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు అరణ్యంలో తెలియదు, బ్రతికిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చేశాడంటే పోయి ఆ మార్గంలో అమాలేకుల మార్గంలో నుంచి ఫిలిస్తీన్ల మార్గంలోకి వచ్చేటి ఒక 3 గుంపులుగా ఉన్న వాళ్ళను ఒక్కడిని కూడా బతకనిస్తే ఒట్టే అన్నట్లు చెప్పుకోవాలి మన లెక్కలో. ఒక్కడిని కూడా బతకనేలా. ఆడదాన్ని మగదాన్ని మగవాళ్ళని అందరినీ చంపేసినాడు. ఆయన అడిగాడు. అక్కడికి డౌట్ వచ్చింది. ఏంది మార్గంలో ఉన్నవాళ్ళు ఏమైనా అనంటే అయ్యా లేదు మేము పలానా దక్షిణ దేశం దూరంగా పోయి వచ్చిన. అవునా? ఎప్పుడైనా ఇక్కడ ఉన్నవాడు పోయి వానికి సమాచారం చెప్తాడని ఒక్కళ్ళను కూడా ఆ మార్గంలో ఘాతుకు పోయి సమాచారం చెప్పాడు ఒక్కళ్ళు లేడంట. ఇదంతా ఏంటి కారణం అంటే దావీదు వాళ్ళ వస్త్రాలను, వారి ఒంటెలను, వారి కలిగిన వాటిని అన్నీ దోచుకున్నాడు అమాలేకులను. అదే అమాలేకులు వచ్చి సిగ్లగ్లో ఉన్నప్పుడు దోచుకుపోయినారు. అంటే దేవుడికి దోచుకోవటం ఇష్టము లేదు. ఏమి లేదు. అయ్యా నాకు ఆహారం ఉంది, 600 మందితో ఇక్కడ ఉన్నాను, అప్పుడు అరణ్యంలో పోషించావు, ఈ ఫిలిస్తీన్ దేవుడు నన్ను పోషిస్తాయేమో, అసలు బుద్ధిలేకొచ్చానని అనుకోవట్లేదు. ఏమంటలేదంటే నన్ను పోషించడానికి బదులు నేను అందరిని దోసుకొని చంపుకొని వాళ్ళు అన్నీ తీసుకొని తింటున్నాడు. దేవుడు చూశాడు. అది నేను దోసుకోవడానికి ఇక్కడ పంపించింది. ఇక్కడికి అసలు నువ్వు రావటమే తప్పు, ఇక్కడ దోసుకోవడం రెండో తప్పు, ఇక్కడికి రావటం తప్పు, నా శత్రువుల దగ్గరకు జత కట్టడం ఇది ఇంకొక తప్పు అని దేవుడు చూశాడు. ఇది 3వది. అందుకోసమే ఆ దావీదులో ఉన్న చాకచక్యం మామూలుడు కాదు దావీదు. ఏం చేశాడు చదవండి. చదవండి అక్కడ రాయబడిన మాట. అసలు అసహ్యులుగా చేశాడు. అందుకే దావీదు ఎంత మంచోడు అనుకుంటున్నారు అందరు. పైకి ఏమనుకుంటున్నారు? ఫిలిస్తీన్లు అంతా చూసి అబ్బా దావీదు దైవదూతలాగున్నావయ్యా, నువ్వు ఏమంటున్నారు? ఫిలిస్తీన్లు దండం పెట్టి దైవదూతలాగున్నావు, నీకేమయ్యా, నువ్వు మహారాజు దేవుని దూతలాగున్నావయ్యా. కానీ లోపల చంపేది మాత్రం ఒకటి తెలియట్లే. చదవండి అక్కడ రాయబడిన మాట ఉంది. ఏం చదువుదాం? 11 చివరి వచనములో ఈ ప్రకారం తమ్ముడు గురించి వారు చెప్పుదురేమో అని గాతునికి వర్తమానం తేగల మగవాన్ని ఆడదన్న దావీదు బ్రతకనేలేదని రాశాడు. దేవుడు అక్కడ పెట్టాడు. వర్తమానం పోయి చెప్తే మా గురించి ఏమవుతుందో అనేది మనకేమవుతుందో ఒకసారి మనకు భయం వేస్తుంది. మన గురించి వర్తమానం పోయి ఎక్కడ ఏం చెప్తారని చాలా భయం వేసి అట్లాంటి వాళ్ళని బ్రతకనిచ్చేవాళ్ళు కాదు, రాజులు చంపేసేవాళ్ళు. అయితే ఇది దేవుడు చూశాడు. అరే నువ్వు దోచుకుంటావా, నువ్వు అంతా కూడా అందరిని చంపేస్తావా, నేనన్నా బ్రతికించాలనుకుంటే నువ్వు చంపుతావా అని దేవుడు ఏం చేశాడంటే చూడండి, ఇది ఒక తప్పిదం అనమాట, పోగొట్టుకోవడానికి కారణం. తర్వాత ఏం చేశాడంటే దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. 28 మొదటి వచనం చదవండి. ఆ దినముల్లో ఫిలిస్తీయులు
అంటున్నాడు. రాజధానికి వస్తావంటే ఏమంటున్నాడు ఈయన? నీ దాసుడయ్యా నేను, ఇప్పుడు తెలుసుకుంటావు నేను ఎట్లాంటి నా పవర్ చూపిస్తా. ఎవరి మీద చూపిస్తావు? అప్పుడేమన్నా ఇజ్రాయెల్ వైపు ఉండి ఎంతటి వాడో ఫిలిస్తీన్ మీద చూపించాడు, ఇప్పుడు ఏళ్లలో ఉండంట ఇజ్రాయెల్ మీద చూపిస్తాడంట. ఇజ్రాయెల్ దేవుడు ఎవరండి? కొనుక్కునే దేవుడు, నిద్రపోని దేవుడు ఆయన. ఆయన ఈ మనుషుడు అటువైపు ఏం పలికాడు వీళ్ళ గురించి అనంటే, మనం చేసే డ్రామాలు భలేకుంటాయి, మామూలుగా ఉండవు. ఎట్లుంటాయి? ఇటువైపు ఉన్నాడు అటువైపు ఉన్నాడు. అప్పుడు ఇజ్రాయెల్ వైపు ఏమన్నాడంటే, ఆ సున్నతిలోని ఫిలిస్తీయుడు ఎంతవాడు రమ్మను అనే చిటికలేసి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు గద్దలకి వేస్తాను సవాల్ చేశాడు. అందరికి భయం వేసింది. ఇప్పుడు ఇటువైపు వచ్చాడు. ఎటువైపు? ఫిలిస్తీయుల వైపు అంటున్నాడు ఏమంటాడంటే, ఇప్పుడు నా సంగతి ఎందుకు చూపిస్తా వాళ్ళకి అంటున్నాడు. దేవుడు చూస్తా ఉన్నారే, నువ్వు ఎంతటి వాడివి, నువ్వు అటుండి నన్ను గణపరిచి చేస్తే నీకు ఆ విజయం ఇచ్చాను కానీ నువ్వు చంపావా గొల్యాతుని? నువ్వు బుడబొచ్చకాయలకి ఎంతలా ఉన్నావు? ఆయన ఎంత ఉన్నాడు? గొల్యాతు ఎంత ఉన్నాడు? 6 మూల జానుడు 9 అడుగులున్నర ఉన్నాడు. దావీదు ఉంటే 6 అడుగులు ఉన్నాడు. 3 అడుగులు తేడాతో ఉన్నాడు. దావీదుకి గొల్యాతుకి 3.5 అడుగులు తేడా ఉన్నాడు. అట్లాంటి ఆయన రాయి కొడితే ఉట్టికి పడి చచ్చాడు. రాయికి చేస్తాడు ఎవడన్నా? దేవుడే బోర్ల దూశాడు, చచ్చిపోయాడు గొల్యాతు. కత్తి తీసుకొని మెడకాయ నరికేసి విజయం ప్రకటించాడు. అది దేవుడికి మహిమ. యుద్ధము యెహోవాదే అనే పేరుతో పోయాడు కాబట్టి దేవుడు విజయం ఇచ్చాడు. అయితే ఇప్పుడు అంటాడు నేను ఎట్లాంటి వాడు చూపిస్తానంటే, దేవుడే అన్న అమాయకుడా? జ్ఞానం దేవుడు తెలివిలేనివాడా? అది నా శత్రువులతో జతగట్టిపోయి నా ప్రజల మీదకి నువ్వు చేయి చెత్తుతావా అని దేవుడు చూసేసి ఏమన్నాడంటే, చిన్నగా సర్దార్లో దూరాడు. ఎవరిలో దూరాడు? ఫిలిస్తీన్ల సర్దార్లో దూరేసి, ఈ హెబ్రీయుడు మనతో వస్తే నేను అసలు యుద్ధానికి రామన్నారు. ఏమన్నారు? ఈ హెబ్రీయుడు మనతో ఎట్లా వస్తాడు? ఈయన ఎవడు మామూలుడా? గొల్యాతుని గాతులో ఉన్న గొల్యాతుని చంపింది ఈయన కాదా? ఈ సంపిలైన మనతో వెనకాల వచ్చి ఆడ యుద్ధం ముమ్మరంగా జరుగుతాం, ఈ కత్తి తీసిపోయి మనకలి తిప్పాడు అనుకో, ఏమవుతాం? మనమంతా చచ్చిపోతాం. నువ్వు పిచ్చోడ్లాగా ఉన్న ఆకీష్ రాజా కాబట్టి ఈ హెబ్రీయుడు రావద్దు, వెనక్కి పంపిండి అన్నాడు. అనగానే దావీదు అవమానంతో యుద్ధానికి పోయి ఎప్పుడు ఓడిపోయినాడు కాదు దావీదు, సిగ్గుతో అవమానంతో యుద్ధంలోనికి వెళ్తున్నవాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అసలు యుద్ధశూరుడు దావీదు కానీ అవమానంతో వెనక్కి వెళ్ళిపోతూ వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి 30వ అధ్యాయంలో ఏ అమాలేకులను దోచుకున్నాడో అదే అమాలేకులు వచ్చేసి ఆయన కుమారులను కుమార్తెలను ఆయనకే కాదు ఆయనంతా వాళ్ళు కూడా చుట్టుకొని అందరిని దోసుకొని పోయినారు. అందరూ దోసుకొని పోతే బాగానే ఉండదు. చివరికి ఏమన్నా తెలుసా? అసలు వీడిని బట్టి ఇది అంతా జరిగిందన్నారు. ఎవరిని బట్టి? దావీదు మీదకి రాళ్ళు తిప్పారు. అంతా ఏడ్చడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తున్నారు అందరూ. దీనికి కారణం ఎవరంటే అసలు ఈ దావీదే కదా కారకుడు అని చెప్పి అందరూ రాళ్ళు తిప్పి ఆయన మీదకైపోతే అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆయనకి. ఎవరికి? దావీదుకి దేవుడు గుర్తొచ్చి చూడండి ఏమంటాడు, భలే ప్రార్థన చేస్తాడు దావీదు. అందుకే దేవుడికి ఇష్టమైనాడు. చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగిపోయినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండి అని అనుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అంతకుముందు ఎక్కడ పోయినాడు ఈ దేవుడు? ఆయనకి ఎక్కడ పోయినాడు? ఫిలిస్తీన్ దేశంలో రాకముందు దేవుడు ఎక్కడ పోయినాడు అంటే 4 నెలలు దేవుడిని ఊరకట్ల పక్కన పెట్టాడు. ఆయన ఏం చేశాడు? దేవుడితో భక్తిగా ఉంటున్నాను అనుకుంటున్నాడు కానీ 4 నెలల్లో దేవుడు తన దేవుడైన యెహోవాకు బట్టి ధైర్యం తెచ్చుకోలేకపోయినాడు. వాళ్ళే రాళ్ళు కొట్టి చంపాలన్నారు. వామ్మ ఇదేందో కథ అడ్డది. ఇప్పుడు ఎవరు దిక్కున్నారు? ఆయనకన్నా దేవుడే దిక్కు. అందుకనే అప్పుడు ఒక్కడికి యుద్ధం పోయేటప్పుడు కూడా దేవుడే దిక్కు అనిపోయాడు. ఇప్పుడు అందరూ చంపుదాం అనుకున్నప్పుడు దేవుడే దిక్కు అనుకొని నిలబడ్డాడు. అందుకే అంటాడు ఏమనంటే, ధైర్యం ఏ పొద్దు తీసుకురండి, ఇదంతా జరిగింది కానీ సర్దు మనిషేసి ఏ పొద్దు అండి మరి ఇన్ని రోజులు ఏ పొద్దు ఎక్కడ పోయిందో ఏ పొద్దు అని తీసుకొచ్చారు. దేవుని చిత్తం కనుక మనం వాళ్ళని తరుముదామా, సంపాదించుకుంటామా, తిరిగి రక్షించుకుంటామా, మనదంతా మనకు దొరికిద్దా అంటే రక్షించుకుంటావు పో, నువ్వు చేసిన దానికి నీకు వచ్చింది పో అన్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? 5 కారణాలు. మనం కూడా ఎందుకు పోగొట్టుకుంటామంటే అప్పుడు వెళ్ళాడు అంత కుమారులను కుమార్తెలను ఆస్తిని తినే ఆహార పదార్థాలను కూడా రాయబడింది అన్నీ సమకూర్చుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే మనం 5 విషయాలు గుర్తుపెట్టుకో. మొట్టమొదటిగా అన్నిలతో ఎప్పుడు కూడా దేవుని శత్రువులతో నువ్వు స్నేహం చేయొద్దు.
దేవుని శత్రువులతో పంచన చేరొద్దు అసలు. అట్లాంటి వాళ్ళతో నువ్వు వాళ్ళ పంచన చేరినావానంటే అప్పుడు నీకు అనుకూలంగా బాగానే వాళ్ళు మంచివాళ్ళగానే కనబడతారు, కానీ తర్వాత మన ఆత్మీయమైన జీవితాన్ని నష్టం జరుగుతుంది, పోగొట్టుకుంటాం మనం. రెండోదిగా ఆ తర్వాత ఏమనుకున్నాడంటే ఉట్టిగా వారి ప్రాణాలను తీసేశాడు దావీదు. అమాలేకుల ప్రాణాలను ఒట్టిగా తీసేశాడు. దేవుడు అది నచ్చలేదు దేవుడికి, కాబట్టి అందువలన పోగొట్టుకోవాల్సి వచ్చింది. మూడవది ఏం చేశాడు, దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏం చేశాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు. దేవుడి ప్రజలతో యుద్ధం చేస్తాడా? గెలుస్తాడా? ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో పోరాడి ఎవడో గెలవలేకపోతుంది. ఈ రోజు కూడా ఎన్ని వేల సంవత్సరాలైంది, చిన్న దేశమే, మరలా ఆ దేశంతో ఎవరన్నా యుద్ధం తలపడతారా? వణుకు పుట్టిస్తూ ఉన్నారు. భయపడి ఎందుకు? ఇజ్రాయెల్తో ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఎందుకంటే ఆ జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించే ఎవరి శక్తి తరం కాదు. ఇట్లా కాదు, ఇంక 100 యుద్ధాలు వచ్చినా చేస్తున్నారు, భయపడడానికి పోయేవాళ్ళు కాదు. ఎందుకు? జీవం గల దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అట్లాంటి వాళ్ళతో ఈ దావీదు ప్లేట్లు మార్చుతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్నప్పుడు అటు మార్చి ఇటు ప్లేట్ మార్చి, నేను యుద్ధానికి పోతాను, నువ్వు ఎక్కడ పోతావు రా అని చెప్పేసి అవమానముతో ఇంటికి పంపించేసి, నీ దగ్గర పోగానే ఏం పోగొట్టుకున్నావు చూసుకో అని దేవుడు తన తప్పిదను తనకు చూపించాడు. మన జీవితంలో కూడా మనం పోగొట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను మనం తెలుసుకొని ప్రత్యాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే తిరిగి సమస్తము సంపాదించుకుంటాం. అన్ని కోల్పోయినవన్నీ పొందవచ్చు. మనకేమి కూడా దావీదు సంపాదించుకున్నట్లుగా మన జీవితంలో ఏం కోల్పోయాం అవన్నీ దేవుడు ఇవ్వడానికి రెడీ. కానీ అది గుర్తించాలి, అదేం చేయాలి? గ్రహించాలి, తెలుసుకోవాలి. ప్రభువా నేను గ్రహిస్తున్నాను. దావీదు జీవితంలో దావీదు గ్రహించాడు. తన దేవుడేమో ధైర్యం తెచ్చుకొని అసలు ఎక్కడ పోయిందంటే ఏ పోదు లేదు, ఆయనకాడ ఏం లేదు. సంవత్సరం 4 నెలలు ఏ పోదు లేదు. దేవుడి చిత్తం తెలియకుండా అంటాడు, అడుపోయాడు ఇడిపోయాడు తిరిగాడు అంతే. ఇటు గాలి వీస్తాడే పోయినట్టు పోతున్నాడు. మనం కూడా అట్లే పోతాం, అట్లా పోవద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా 2025 సంవత్సరంలో నేను ఏం చేయాలి ప్రభువా? నా జీవితంలో నా కుటుంబం ఏం చేయాలి? మన సంఘం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కనిపెడితే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మనం కోల్పోయిన వారిని తిరిగి ఇస్తాడు. దావీదుకి అందుకు ఇచ్చాడు. ఆ మాట రాశాడు. ఏమంటాడు చదవండి. ఈ మాట ఒకటి చదువుకొని ప్రభువులో పాలు పొందాం. 19వ వచనంలో కదా, దావీదు సమస్తమును రక్షించెను. ఇంకా కాదు, తర్వాత కూడా 20వ వచనంలో, మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకుని ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జీవులు మిగిలిన తన సొంత పశువులను ముందుగా పెట్టిని. అసలు మొత్తం ఎక్కడెక్కడ అన్నీ తిరిగి రప్పించబడ్డాయి అంతే. ఎందుకు? తన తప్పిదాన్ని తను తెలుసుకున్నప్పుడు అసలు వాళ్ళే అవి. కానీ వీడికి ఎందుకు ఇస్తున్నాడనంటే, నువ్వు కోల్పోయి ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి నీకు ఇస్తా. దేవుడిని అడిగితే ఇచ్చేది వేరు. అందుకనే దేవుడు నాకు అడిగితే నీకు ఇంకా ఇచ్చేవాడిని, నువ్వు ఎందుకు చేసావు ఎట్లా అంటాడు దావీదుతో ఒకసారి. అడిగితే దావీదు కాదు, అబ్రహాం కాదు, ఇస్సాకు కాదు, ఎంతమందికైనా ఇచ్చే దేవుడు. అడగకుండా ఏదైనా తీసుకుంటే దేవుడికి ఇష్టం ఉండదు. కానీ అడిగితే ఎంత అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన అన్ని ఇస్తున్నాడు. అదే ఒకప్పుడు అమాలేకులను కొడతా ఉంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆ సిచ్యువేషన్ అదే కాలచక్రం తెప్పుకోవచ్చు. అదే అమాలేకులు వచ్చి ఈ సిగ్గులకు పడిన కాల్చి పడేసేసారు. ఏంటి రీజన్ అంటే, మనం ఏం చేస్తాం అదే మన మీద తిరిగి వస్తుంది. అన్యాయమైనటువంటి తిరిగి అన్యాయంగా మన మీదకి వస్తుంది. అందుకే 2025లో మనం సంపాదించుకున్నాం, కోల్పోయినవి ఎందుకు కోల్పోయినామనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుని సంపాదించుకోవడానికి దావీదు వల్ల ప్రయత్నం చేద్దాం. అందుకే దావీదులాగా సంపాదించుకున్న వాళ్ళు బైబిల్లో తక్కువ మంది. లోకం కూడా చాలామంది ఏమైంది నాకు అనుకుంటారు, కానీ ఎందుకని తిరిగి ఒక్కసారి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనమందరం తిరిగి దేవుడు అలా విధంగా ఇస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి అన్నీ ఇచ్చాడు. అన్నీ వాళ్ళు సంపాదించుకొని సంతోషంతో తిరిగి పాలు పొందినట్లుగా రాయబడింది. కాబట్టి ఇక సమయంలో, ఈ రాత్రి సమయంలో దేవుడు మనం గుర్తు చేసేమాట దావీదు సంపాదించడం మనం కూడా సంపాదించు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.